ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ధనుసు రాశి వారికి రాబోయే 4 రోజులలో ఒక ఊహించని వ్యక్తి అనేది మీ లైఫ్లోకి వచ్చి ప్రవేశించబోతున్నారు. ఎస్ అనే అక్షరంతో వారి పేరు మొదలవబోతుంది. వారు ఎవరు అని తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీకు ఎంతో అదృష్టం అనేది రాసి పెట్టి ఉంది కాబట్టి ఈ వీడియో మీకు అంటపడింది. ఎంతో ఇన్ఫర్మేషన్ని సేకరించి ఈ వీడియోలో క్లుప్తంగా అయితే ధనుసు రాశి వారికి అందివ్వడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూస్తే ప్రయత్నం చేయండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోని చూడడం మొదలు పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అందివ్వండి. ఇంతకాలం కూడా మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని, సపోర్ట్ని ఎలాగైతే తెలియజేశారో అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రయత్నం అయితే చేయండి. ఇక చెప్పుకోలేనటువంటి సమస్యలతో ఇబ్బంది పడిపోతూ సతమతమవుతూ ఉంటారు. ఆ సమస్యలు ఎలా తీర్చుకోవాలో తెలియక ఆలోచిస్తూ ఉంటారు. ధనుసు రాశి వారిని మనం వ్యక్తిగతంగా పరిశీలించినట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారు. వీరి యొక్క మంచితనం ఏ విధంగా ఉంటుంది అంటే, ఎదుటివారు హ్యాపీ చేసినప్పటికీ కూడా, ఎదుటివారు అవకాశానికి వాడుకున్నప్పటికీ కూడా, వారి యొక్క అవసరాల నుండి మీరు దగ్గరికి వస్తున్నప్పటికీ కూడా వీరికి అంతా తెలుసు. అయినా కూడా ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎదుటివారు మళ్ళీ వీళ్ళ సహాయం కోరి దగ్గరికి వచ్చారు అంటే గతం తాలూకా వారు చేసిన మోసాలన్నిటిని కూడా మర్చిపోయి వారికి మళ్ళీ సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందుంటారు. అంతటి మంచి మనసు వీరిది. అలా అని చెప్పి ధనుసు రాశి వారు పిచ్చివారా, తెలివిలేని వారా అని చెప్పి అనుకుంటే నిజంగా చాలా పొరపాటే. ఈ రాశి వాళ్ళు చాలా అంటే చాలా తెలివైన వారు, చాలా చురుకైన వారు, మంచి మాటకారి కూడా. ధనుసు రాశి వారు ఏదైనా కానీ ఒక పని చేసే దగ్గర కానీ, ఏదైనా ఒక ఉద్యోగం చేసే దగ్గర వ్యక్తిగతంగా మీకు ఈ యొక్క మాట తీరు తోటి వారితో ఈజీగా, అంటే ఒక వ్యాపారం చేస్తున్నారనుకోండి, ఆ వ్యాపారానికి తగ్గట్టుగా మనుషుల్ని రాబట్టుకోవాలి అంటే వీరి యొక్క మాట తీరు తోటి చాలా సునాయాసంగా మనుషులని రాబట్టుకుంటారు. అంతటి తెలివి అనేది ధనుసు రాశి వారికి ఉంటుంది. వీరికి ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా, ఎంత సక్రమంగా వీరి జీవన శైలి కొనసాగుతున్నప్పటికీ కూడా వీరి జీవితంలో కష్టాలు ఎక్కువ అని చెప్పుకోవాలి. చిన్నప్పటి నుంచి కూడా కుటుంబం యొక్క బరువు బాధ్యతలు మీద వేసుకొని ఆ యొక్క కుటుంబం కోసం ₹1 సంపాదించి కుటుంబానికి పెట్టడానికి కానివ్వండి, లేదా ఇప్పుడు పెళ్ళైన తర్వాత కుటుంబం కోసం ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. చిన్నప్పుడైనా కానీ, ఇప్పుడైనా కానీ, ఎప్పుడైనా సరే పెళ్ళైన తర్వాతైనా కానీ, లేదంటే ఇకపోక చనిపోయేంత వరకు కూడా ఎవరి తోడు వీరికి ఉండదు అని చెప్పుకోవాలి. తోడు కూడా ఉండదు అంటే కనుక ₹1 సహాయం చేయడానికి ఇక్కడ ఎవరు ఉండరు. నీకెందుకు, నువ్వు ₹10 సంపాదించుకో, ₹10తోటి మేము ఇక 15 వేస్తాం కదా, పిల్లలకి కూడా ఇట్టే గడిచిపోతుంది, ఇప్పుడు మేమున్నాం, సహాయం చేస్తాం కదా, మా తోడుంది కదా, నువ్వు దేనికి టెన్షన్ పడకు, దేనికి ఆతృత పడకు, మీ వెంటంటే ఉంటాంలే ఇలా చెప్పి ధైర్యాన్ని ఇచ్చే తోడు, ఓదార్పునిచ్చే తోడు, ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆదుకునే తోడు అనేది ఎవరు ఉండరు. మాట సహాయం కూడా చేసేవాళ్ళు ఉండరు. మీరు ప్రతి మెతుకు కూడా సంపాదించుకునే రూపాయి అయి ఉంటుంది. వీరి కుటుంబ పోషణ కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. అంటే వీరి కష్టార్జితం కూడా వీరి యొక్క రెక్కల కష్టం మాత్రమే అయి ఉంటుంది. ఎవరి సహాయ సహకారాలు అనేవి వీరి జీవితంలో ఉండవు. వీరి సొమ్ము తిన్నవారు చాలామంది ఉంటారు. వీరి సొమ్ము ఎప్పుడు పెడతారా, వీరిని ఎలా వాడుకుందామా, ఎలా ఉపయోగించుకుందామా, వీరిని ఎలా అవసరానికి ఉపయోగించుకుందామా, వదిలేద్దామా, ఇలా ఆలోచించేవాళ్ళు తప్ప వీరికి సహాయం చేద్దాం అని చెప్పి వీరు ఒక అడుగు ముందుకు వేసి చెయ్యి చాపి అడిగితే కూడా మా దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది, మా దగ్గర లేదు, మీరు చూస్తూనే ఉన్నారు కదా, మా పరిస్థితి ఇలా ఉందో, మా కష్టాలు మేము పడుతున్నాం కదా, ఇలా అంటారే తప్ప మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎదుటివారు సహాయం చేయడానికి ముందుకు రారు. ఈ యొక్క ధనుసు రాశి వారు ముఖ్యంగా ప్రత్యేకించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పటికైనా కూడా మీరు గ్రహించాలి, మీ జాగ్రత్తల్లో మీరుండండి. ఎవరు మీతో మంచిగా ఉంటున్నారు, ఎవరు మీతో అవసరాలకు మాత్రమే పలుకుతున్నారు, అవసరానికి మాత్రమే మిమ్మల్ని వాడుకుంటున్నారు, పరిచయం పెంచుకొని మీతోటి, అంటే మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ అయినా కానివ్వండి, మీరు ఉద్యోగం చేసేవారైనా కానివ్వండి, లేదా మీ యొక్క బంధువుల విషయంలో కానివ్వండి, మీతో కేవలం అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే మాట్లాడుతున్నారు అంటే అటువంటి వారిని ఇప్పటికైనా కూడా మీరు తెలుసుకొని ఖచ్చితంగా దూరం పెట్టండి. ఎందుకంటే వారి వల్ల మీరు ఏ లబ్ధి పొందేందుకు ఉండదు, ఏం లాభం కూడా మీరు వారి వల్ల చూసేది కూడా ఉండదు.
ఏం లాభం, వారు లాభాలు పొందడం, నలుగురిలో విలువను పొందడం, నలుగురిలో ఒక పేరును తెచ్చుకోవడం, ఇలా తెలివిగా వారు చేస్తున్నది తప్ప మిమ్మల్ని బుచ్చి వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని వారిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు మాత్రమే ఉంచితేనే మీకు మంచిది. ఈ విషయాన్ని అయితే మీరు 100కి 100% కూడా గుర్తుంచుకొని తీరాల్సిందే. ఇక మీ యొక్క జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి కూడా ప్రవేశించబోతున్నారు. ఈ వ్యక్తి వల్ల లాభాలు జరుగుతాయా, నష్టాలు జరుగుతాయా అన్న మాటకి వస్తే, ఈ కొత్త వ్యక్తి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు అనేటివి ఉండవండి. కాకపోతే మీ యొక్క జీవన శైలి పరిశీలించి మీకు కొన్ని సలహాలు ఇస్తారు. ఈ యొక్క సలహాలు అనేటివి మీరు పాటించవచ్చు, పాటించకపోవచ్చు. ఎందుకంటే ఇది ఏదైనా కానీ మీరు స్వతహాగా ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇలా ఒక వ్యక్తి ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి మీకు అంతకుముందు తెలుసా లేదా, ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయ్యారా, వీరి యొక్క గుణగణాలు ఏంటి, వాళ్ళు చెప్పే పని చేయడం వలన మీకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా, మీరు చేసే పని కరెక్టేనా, వాళ్ళు చెప్పే పని ఎంతవరకు చేయవచ్చు, వాళ్ళని ఎంతవరకు మీరు ఫాలో అవ్వచ్చు, ఎంతవరకు కూడా మనం నమ్మొచ్చు అనే దాన్ని బట్టి కూడా ఆలోచించుకొని వారిని మీరు ఫాలో అవ్వండి, నమ్మండి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో మనల్ని మనలాగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఒక కన్న తల్లిదండ్రులు, 2 కట్టుకున్న భార్య, లేదంటే కన్న బిడ్డలు కూడా స్వార్థంగానే ఆలోచిస్తారు ఈ రోజుల్లో. కాబట్టి బయట వారిని నమ్మకం అనేది ఎంత మూర్ఖత్వం అనిపించుకుంటుందో ఆలోచించుకొని అడుగు ముందుకు వేయండి. మనం నాశనం అయిపోతున్నాం అంటే చూసి సంతోషపడే వాళ్ళు చాలామంది ఉంటారు. మనకి ₹1 రావటం లేదు అని చూసి ఆనందపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మనం ఏదైనా జబ్బుతోటి బాధపడుతున్నాము అంటే వీరికి సరిగ్గా తిక్క కుదిరింది అని చెప్పి అనుకునే వాళ్ళు ఈ సమాజంలో ఉంటారు. అంటే అలాంటి జనాల మధ్య మనం జీవిస్తున్నాం. కాబట్టి ఎవరిని గుడ్డిగా అస్సలు నమ్మొద్దు అనే విషయాన్ని మీరే గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎస్ అనే అక్షరంతో వారి పేరుతో మొదలవుతుంది. ఈ వారితో జరగబోయేది ఏంటంటే గనక, మీ జీవితంలో ఎస్ అనే అక్షరం చాలా ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మాట మీరు వినొచ్చు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక, ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా, ఇక్కడ నేను అందరి గురించి చెప్పటం లేదండి, మీ జీవితంలో ప్రవేశించిన ఈ అక్షరం ఉన్న వారితో మీరు ఎటువంటి నష్టాలు కూడా పొందితే లాభాలే తప్ప నష్టాలు అయితే అస్సలు ఉండవు. మీ జీవితంలో మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కానీ, లేదా మీ యొక్క తోబుట్టువులైనా, లేదంటే మీ బిడ్డలైనా, లేదంటే ఇంకెవరైనా కానివ్వండి, ఎస్ అనే అక్షరం ఉన్నవారు పరిచయం అయితే వారితో మీ యొక్క జీవన శైలి చాలా అందంగా ఉంటుంది. వారి వల్ల మీకు ఎటువంటి కష్టాలు నష్టాలు జరగవు. ఇక వారు ఇచ్చే సలహాలు మీరు పాటించడం వలన మీ జీవితంలోనే ఎంతో ఖచ్చితంగా ప్రథమ స్థాయిలో ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే ఈ ఎస్ అనే అక్షరం ఉన్నవారు మీ జీవితంలో ప్రవేశించిన తర్వాత, వారు ప్రవేశించకముందు చాలా రకాలైన మార్పులు అనేటివి చోటు చేసుకుంటాయి. అవి మంచి మార్పుల, చెడ్డ మార్పుల అనే విషయానికి వస్తే 100కి 100% కూడా మంచి మార్పులే అయి ఉంటాయి. కాకపోతే అందరినీ కూడా గుడ్డిగా నమ్మకూడదు అనే మాటలు మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మీరేం అంత పిచ్చి వాళ్ళు కాదు, అతని చిన్నపిల్లలు అంతకుండా కాదు. పైగా మంచి చెడులు తేడా తెలుసు కాబట్టి ఎదుటి వారిని అంచనా వేయగల శక్తి మీ దగ్గర ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మీరు ముందడుగు వేస్తే మీకు చాలా చాలా కలిసి వస్తుంది. ఎస్ అనే అక్షరం ఉన్న వారిని తెలివిగా ఉపయోగించుకోగలిగితే మీకు అంతా కూడా కలిసి వస్తుంది. ఇక ముఖ్యంగా ఈ 48 రోజుల్లో అంతా కూడా మీకు మంచిగా ఉంటుందని చెప్పుకోవాలి. అంటే చాలా బాగుంటుంది. ఇక వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, బిజినెస్ చేసేవారికైనా కానివ్వండి, లాభాలు అనేటివి ఆశించినంతగా ఉండవు అని చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారాలు చేసేవాళ్ళు, మాకు ఈ వ్యాపారాలు జరగవు అనే వారికి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ కొంచెం కష్టపడండి, కొంచెం తెలివితేటలు బయట పెట్టే సమయం ఇది. మీ కష్టానికి, తెలివితేటలకి పరీక్ష అనే సమయం అని చెప్పాలి. ఇది మీకున్న తెలివితేటలను బయట పెట్టండి. దానికి తగ్గట్టుగా మీరు వ్యాపారాన్ని భరించుకుంటే మాత్రం మీరు ఆశించినంత లాభాలు అయితే ఖచ్చితంగా కూడా చూసి ఉండరు. కుటుంబపరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. గతంలో కొన్ని చేదు అనుభవాలు అనేటివి మీ యొక్క భార్యాభర్తల మధ్య జరిగినప్పటికీ కూడా ఇప్పుడున్న ప్రస్తుత రోజులలో ఒకరినొకరు అర్థం చేసుకొని కాస్త మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెంచుకొని మీ యొక్క జీవన శైలిని కొంచెం మీకు అనుకూలంగా మార్చుకుంటారు. కాబట్టి మీకు వ్యాపారంలోని, మీ యొక్క కుటుంబంలో, జీవితంలో అంతా తగాదాలు, అన్ని గొడవలు అనేటివి ఏమీ ఉండవు. అన్ని సమస్యపోతే సర్దుకుంటాయి. కాకపోతే ధనుసు రాశి వారికి ఒక చిన్న వీక్నెస్ ఉంటుంది. అది చిన్నదని చెప్పాలో, పెద్దదని చెప్పాలో వారి నిర్ణయానికి వదిలేసినవి ఇక్కడ. ఎందుకంటే ఈ యొక్క రాశి వారు, మగవారు ఎవరైతే ఉన్నారో కొంచెం డ్రింకింగ్ చేస్తూ ఉంటారు.
ఇది ఇప్పుడున్న ఈ సమాజంలో, ఇప్పుడు ఈ యొక్క లైఫ్ స్టైల్లో, ఇప్పుడున్న ఈ జీవన శైలిలో మార్పుల్లో, ఇప్పుడు ఇన్ని పొజిషన్లో ఈ యొక్క డ్రింకింగ్ హ్యాబిట్ అనేది అంత మంచిది కాదు. ఆరోగ్యానికి కాస్త ఆలోచించుకొని డ్రింక్ అలవాటు చిన్నగా మార్చుకోవడం చేసుకోవాలి. దీనివల్ల మీ కుటుంబంలో కలహాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ డ్రింకింగ్ హ్యాబిట్ మాత్రం మీరు కాస్త మార్చుకోవడానికి ప్రయత్నం అయితే గట్టిగానే చేయాల్సి ఉంటుంది. ఇది మీ భవిష్యత్తుకు కూడా బంగారు మాట వేస్తుంది. మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఈ విషయాన్ని అయితే మీరు తప్పక గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే. ఇక ఇంతే కాకుండా విద్యార్థుల విషయానికి వస్తే, విద్యార్థుల పరంగా ధనుసు రాశికి చెందిన వారు కష్టపడాలి. ఎందుకంటే కొంతమందికి చూడగానే ఏదైనా కానీ కనిపెట్టేస్తారు. ఇంకొంతమంది 1-10 సార్లు చదివితేనే అది తలకెక్కుతుంది, వస్తుంది. ఈ ధనుసు రాశి వారికి కూడా ఆ జాతికి చెందిన వాళ్ళే అని చెప్పుకోవాలి. కాబట్టి కష్టపడండి. మీ యొక్క రాశి ప్రకారం కానీ, మీ యొక్క జాతక ప్రకారం కానీ కష్టే ఫలి అన్నమాట మీకు బాగా వర్తిస్తుంది. ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీకు వస్తుంది. విద్యార్థులు కాస్త దృష్టిని చదువుపైన మళ్లించి కష్టపడండి. కష్టపడితే ఖచ్చితంగా మీరు ఆశించిన దానికంటే కూడా ఎక్కువ మార్కులతోటే మీరు విజయాన్ని సాధిస్తారు. ఇక రియల్ ఎస్టేట్ వారికి కానీ, రాజకీయ రంగంలో ఉన్న వారికి కానీ, సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కానీ చాలా అద్భుతంగానే కలిసి వస్తుంది. అద్భుతంగా ఉండబోతుందని కూడా చెప్పాలి. ఇక వాళ్ళకంటే కూడా కొంచెం వీళ్ళ అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీకు ₹100 వస్తాయి అనుకున్న దగ్గర మీకు ఒక 150 లేదా 160 వస్తాయి. అంతకంటే ఎక్కువ లాభాలు రావు. ఆశించకూడదు. ఇలా అనుకోవడమే బెటర్గా ఉంటుంది. ఆశించినంత కూడా ఆశ నిరాశ అయిపోవడం కూడా తప్ప ఉపయోగం ఉండదు. కాబట్టి కొంచెం ఉన్న డబ్బుని పొదుపు చేసుకొని అలవాటు చేసుకోండి. ఈ యొక్క పొదుపు అనేది మిమ్మల్ని కష్ట సమయంలో ఆదుకుంటుంది. మీరు 100కి 100% గుర్తుంచుకోవాలి. ఓవరాల్గా చూసుకుంటే తల్లిదండ్రుల పరంగా కానీ, సంతాన పరంగా కానీ చాలా బాగుంటుంది. లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క వివాహ విషయానికి వస్తే, ఎవరికైతే వివాహం జరగటం లేదు అని చెప్పి ఇబ్బంది పడుతూ ఉంటారో, సంబంధాల కోసం తిరుగుతూ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ గడియలు అయితే ఖచ్చితంగా వస్తాయి. వివాహం కోసం చూస్తున్న వారు కొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి. మీకు ఖచ్చితంగా కూడా మంచి సంబంధాలు అనేటివి వచ్చే అవకాశం అయితే 100కి 100% కూడా ఉన్నాయి. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ ధనుసు రాశి వారిపైన నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క నరదిష్టి వలనే కొన్ని ఎలా చెప్పాలి అంటే కొంచెం మానసికంగా సంతోషం లేకుండా ఉండడంతో, కొంచెం నిద్ర సరిగ్గా లేకుండా ఉండడం, చేస్తున్న పనిలో కాస్త అలసటగా అనిపించడం, సరిగ్గా పని చేయాలి అన్నా కూడా చేయలేకపోవడం, కొంచెం థింకింగ్ వైపు మగవారికి ఇలా మనసు లాగుతూ ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. మీకున్న నరదిష్టిని తొలగించుకోవాలి అనుకుంటే ప్రతి అమావాస్యకైనా లేకపోతే ప్రతి ఆదివారమైనా కాసిన్ని ఎర్ర నీళ్ళు తిప్పేసుకుంటూ ఉండండి. నెలలో ఒక్కసారైనా కానీ ఎర్ర నీళ్ళు తిప్పేసుకుంటూ ఉండండి. వీలైనంత వరకు కూడా ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. లేదంటే కుదిరిన వారైనా సరే వెళ్ళండి. శివుడికి ఒక్కసారైనా అభిషేకం చేయించుకోండి. ఈ శ్రావణ మాసంలో అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. కులదైవానికి కూడా ఈ శ్రావణ మాసంలో ఒకసారి పాలు పొంగించి పొంగల్ పెట్టుకొని ప్రయత్నం అయితే చేయండి. దీనివల్ల కూడా మీ జీవితంలో చాలా అంటే చాలా గొప్ప మార్పులు అనేటివి కలుగుతాయి. కాబట్టి శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మవారిని, కులదైవాన్ని, అలాగే వెంకటేశ్వర స్వామిని, విష్ణుమూర్తిని మర్చిపోకండి. మీకు కుదిరినట్టుగా దేవాలయానికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని మీకు చేతనైంది స్వామివారికి సమర్పించేసి రండి. దీనివల్ల మీకు అంతా కలిసి వస్తుంది. అదృష్టం అనేది కలిసి వస్తుంది. కాబట్టి చూశారు కదా ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో. 48 గంటల్లో మీ జీవితానికి సంబంధించిన వారు ఆ వ్యక్తి ఎవరో, ఏం జరగబోతుందని తెలుసుకున్నారు కదా. ఇక ఎవరైతే మేము కష్టాల్లో ఉన్నామో, బాధల్లో ఉన్నామో అని చెప్పి అనుకుంటారో వాళ్ళైతే, మీరు నాకు కోరిన జాబ్ లేదు, కోరిన సంపాదన లేదు, బిజినెస్లో మేము గ్రోత్ లేదు, ఇంటా బయట కూడా గొడవలు, ఎన్ని చూసినా కూడా గొడవలు, నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు ఉన్నాయి అని చెప్పేసి అనుకునే వాళ్ళు దైవారాధన కంపల్సరీ చేసుకోండి. రేపు శివలింగం మీద అభిషేకం చేసుకోండి. శివలింగానికి అభిషేకం చేసుకున్నట్లయితే మీకు కంపల్సరీగా మీకైతే అన్నీ మంచి జరుగుతాయి. ఇంకా తాకట్లో ఉన్న బంగారం ఇంటికి వస్తుంది. మీకు ఇంట్లో గొడవలు ఉంటే గొడవలు తీరిపోతాయి. ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా మీరు ముందుకెళ్తారు. ఏది చేసినా సరే మీకైతే మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అమ్మవారి మీద అలాగే శివయ్య మీద నమ్మకం పెట్టుకొని చేయండి. మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా మీకు ఏమి కష్టాలున్నా సరే
మీకు ఏం కష్టాలున్నా సరే దేవుడికి చెప్పుకోండి. అలా చెప్పుకోవడం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా మీకు ఏదైనా మంచి జరగాలి అనుకుంటే కంపల్సరీగా మీరు దైవారాధన మాత్రం చేసుకోవాల్సిందే. ఇంకా అలాగే పిల్లల వ్యవహారంలో తక్కువ జోక్యం చేసుకుంటే మంచిదండి. కుటుంబానికి మన ప్రేమ అర్థం అవ్వాలి అంటే మనం కొంత సమయం మనం పాటించాలి. ఈ రోజుల్లో మీరు గమనించాల్సిన మరొక విషయం, నీలో మారుతున్న అంతర్గత చింతన. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ ఉంటారు, నిజంగా మాకు కావాల్సింది ఇదేనా? నేను నచ్చిందని చేస్తున్నాను, జీవించేదైనా ఆశయాల కోసమేనా లేదా పరిస్థితుల కోసమా అని ప్రామాణికమైన ప్రశ్నలు మిమ్మల్ని లోపల ఆలోచింపచేస్తాయండి. ఈ ప్రశ్నలు మిమ్మల్ని అసహాయంగా కాకుండా స్పష్టంగా మారేలాగా చేస్తాయి. ఇవే ప్రశ్నలు భవిష్యత్తులో మీ నిర్ణయాలను మారుస్తాయి. ఇది ఒక రకమైన ఆత్మ పరిశీలన కాలం అండి. మీరు ధైర్యంగా నిజాయితీగా మీలోకి చూసుకుంటే ఒక గొప్ప మార్పుకి ఆరంభం అవుతుందండి. ఇలాంటి సమయాల్లో ఆధ్యాత్మికత మీకు చాలా బలాన్ని ఇస్తుంది, మీలో శాంతిని తీసుకొస్తుంది. హనుమాన్ చాలీసా చదవడం, శ్రీ సాయిబాబా ఆరాధన, దత్తాత్రేయ పూజ, శివాభిషేకం వంటి సాధనలో మీ శ్రద్ధ పెరిగినట్లయితే మీకు చాలా బాగుంటుందండి. అసంతృప్తిగా కనిపించిన లోపల మీరు నిర్మాణాత్మకంగా మారిపోతున్నారు. ఈ 4 రోజులు మీ జీవన దిశను మలుపు తిప్పేలాగా ఉండొచ్చు. మీ ఏ కొత్త పని మొదలు పెట్టలేకపోయినా మిమ్మల్ని మీరు కొత్తగా గుర్తించుకుంటారు. మీ విలువలు, మీ ఆశయాలు, మీ నమ్మే నిజయాలన్నింటినీ కూడా తిరిగి అర్థం చేసుకుంటుంటారు. మీరు నిదానంగా తగిన ఓపికతో ముందుకు వెళ్తే ఈ కష్టాలన్నీ కూడా మంచి మార్పులుగా మార్చుకోగలుగుతారు. నమ్మకం, శాంతి ఇవే ఈ 4 రోజుల్లో మీ పెద్ద ఆయుధాలండి. మీరు సత్యనారాయణ స్వామిని పూజ చేసుకోవడం వల్ల కూడా మంచి మార్గం లభిస్తుంది. అన్నదానం వంటి దానాలు చేయడం శుభ ఫలితాలు తీసుకొస్తుందండి. తండ్రి, పెద్దలు ఇచ్చే ఆశీర్వాదం జీవితానికి మార్గదర్శకం అవుతుంది. ధర్మ మార్గంలో నడవడమే మీ శక్తి అండి. ఆ దిశే మీ లక్ష్యం అండి. ధైర్యంగా మాట్లాడాలి, కానీ ఇతరులను దెబ్బతీయకుండా స్వార్థపూరిత వ్యక్తులతో గమనించి దూరంగా ఉండాలి. ధనుసు రాశి వారి జీవితం ఒక యాత్రలా ఉంటుంది. శోధనలు, కష్టాలు, లోపలి పోరాటాలు అన్నీ కలిసి చివరికి విజయ దిశగా నడిపే ఒక ప్రయాణం అండి. ఒక్కో దశలో ఒక్కొక్క పరీక్షించేది ఎంత ఉన్నా చివరికైనా తేజస్సు వెలుగుతుంది. ఈ రాశివారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా, ధర్మాన్ని మర్చిపోకుండా, ఆధ్యాత్మికతను కాపాడుకుంటూ ముందుకు సాగితే భగవంతుడు వారిని అద్భుతంగా కాపాడుతాడు. మీకు మంచి చేయాలని తపన మీకు విరుద్ధంగా ఉండే పరిస్థితి ఉంటుంది. మీకు చిన్న చిన్న బాధలుగా కాకుండా మీ జీవితానికి పరీక్షించే దివ్య పరీక్షలు అన్నమాట. ఇది వారి పుణ్యఫలం, పాప పరిహార కాలం కలిగిన ఎంత కష్టాలు వచ్చినా కూడా మీరు ఎప్పటికీ తల వంచరు. ఎందుకంటే వారికి ఉండిలో ఉన్నది ఒకటే విశ్వాసం. ఈ 4 రోజులు ధనుసు రాశి వారి జీవితంలో చాలా కీలకంగా మారే అవకాశం అయితే ఉంటుంది. మీరైతే ఒక ఎత్తున చూస్తే మీ బాహ్యంగా పెద్దగా మారిపోయినట్టు కనిపించకపోవచ్చు, కానీ లోపల మాత్రం మనసు పూర్తిగా మారిపోయే రోజులండి. చంద్రుడు మీ 12వ స్థానం నుంచి మీ రాశిలోకి ప్రవేశించడం, మంగళుడు ఆరోగ్య స్థానాన్ని తాకడం, శని మాత్రం మీ ద్వితీయ స్థానాన్ని బలంగా చూసుకుంటడం వల్ల ఈ 4 రోజులు మీ మనసు, మాట, మౌనం, శాంతి, ఆలోచనలు అన్నిటిని పరీక్ష చేసే సమయమే అవుతుందండి. మీరు ఏది చెప్పాలి, ఏది మౌనంగా మింగాలనే విషయాల్లో తేడా చూస్తూ ఉండాల్సిన పరిస్థితులు అయితే వస్తాయి. ఇదంతా తేలిక కాదండి. మనసులో మాటలు ఉంటాయి, కానీ చెప్పాలంటే అర్థం కాకుండా చెప్పుకుంటాం. దాన్ని ఇంకొక తప్పుగా అర్థం చేసుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. ధన్యవాదాలు ఇంతవరకు చూసిన